సో ఈరోజు మిత్రమా మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా వచ్చేసి వెన్ డయాగ్రామ్ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం. వెన్ డయాగ్రామ్, వెన్ చిత్రాలు మనం ఫస్ట్ పార్ట్ లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. ఇప్పుడు రెండో టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. రైట్ సార్, సెలెక్ట్ ద డయాగ్రామ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్, షోస్ అప్రోప్రియేట్ ద రిలేషన్స్ బిట్వీన్ ద గివెన్ క్లాసెస్ ఆర్ గ్రూప్స్. సో ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఆ చిత్రాలను పరిశీలించి అందులో ఉన్నటువంటి అంశాన్ని రాయమంటాడు సార్. రైట్, ఇవ్వబడిన తరగతులు సమూహాలు అంటే క్లాస్ ఆఫ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ని అర్థం చేసుకొని అడుగుదాం. రైట్, క్వశ్చన్, మెన్ ఫాదర్స్ డాక్టర్స్, పురుషులు ఉన్నారు, అందులో తండ్రులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. సార్ ఇక్కడ మెన్స్ అనేటువంటి పురుషుల జాతిలో ఫాదర్స్ ఉండొచ్చు, కానీ అందరూ డాక్టర్లు పురుషులే ఉండాలని కాదు, పురుషులు ఉండొచ్చు, వేరే జెండర్ వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి సో మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయవచ్చు సార్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇట్ రిప్రజెంట్ సర్కిల్ మెన్, సో ఇట్ రిప్రజెంట్ సర్కిల్ ఫాదర్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్ ఈజ్ డాక్టర్. సో ఇక్కడ ఈ రిప్రజెంట్ చూస్తే వీళ్ళు ఫాదర్లు అయినటువంటి డాక్టర్లు, ఓకే, వీళ్ళు మెన్ అయినటువంటి డాక్టర్స్. సో ఎక్సెప్ట్ మెన్ డాక్టర్స్, వీళ్ళు డాక్టర్ కానటువంటి ఫాదర్స్, వీళ్ళు రిమైనింగ్ మెన్స్. సో అలా రిప్రజెంట్ చేసేటువంటి ఫిగర్ సార్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. ఓకే మాస్టర్, నెక్స్ట్ క్వశ్చన్. హియర్ మేల్స్, బాయ్స్ అండ్ క్రికెట్ ప్లేయర్స్, పురుషులు క్రికెట్ బాయ్స్ ఉన్నారు పురుషులలో. సో ఇది పురుష జాతి అనుకుంటే అందులో బాయ్స్ ఉన్నారు, మరి క్రికెట్ ప్లేయర్స్ బాయ్స్ ఉండొచ్చు, గర్ల్స్ కూడా ఉండొచ్చు కదా. సో దాన్ని కూడా మనం సేమ్ టు సేమ్ రిప్రజెంట్గా చూడొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫాంట్స్ ఫాదర్ మేల్స్, ఇన్ఫాంట్స్ అంటే శిశువులు చిన్నవి. సో ఫాదర్ మేల్స్, సో చిన్న జీవులు, తండ్రి పురుషులు, దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు సార్? శిశువులు అన్నప్పుడు మగ శిశువులు కావచ్చు, ఆడ శిశువులు కావచ్చు. సో వాళ్ళని మనం చూడలేము. సో ఇప్పుడు మనం ఈ జాతిని ఎలా చూడాలి మరి? రైట్, ఇది మేల్స్ అనేటువంటి జాతి చూస్తే అందులో ఫాదర్లు వీళ్ళు ఇన్ఫాంట్స్ సార్. ఫాదర్ అంటే అడల్ట్, శిశువు కాదు. కానీ మగ శిశువులు ఎలా చూస్తాం? సో వీళ్ళు శిశువు అంటే ఇన్ఫాంట్స్, ఫాదర్స్, ఇన్ఫాంట్స్, ఫాదర్స్ అండ్ అలా చూడొచ్చా వాటిని? చెప్పండి. లేదా ఇక్కడ ఏమన్నాడు? మేల్స్, ఇన్ఫాంట్స్, ఫాదర్స్, ఇలా చూడవచ్చా? శిశువులలో ఫాదర్ ఉంటారు అనేటువంటి పదం చూడలేం, కాబట్టి వీళ్ళు శిశువు కాదు. ఇక్కడ రాయాల్సిన పదం ఏంటిది? ఇది రైట్. సో దే ఆర్ బిలాంగింగ్స్ టు మేల్స్ సార్. వీళ్ళు ఎవరు మాస్టర్ అంటే మేల్స్, పురుషులు. ఇన్ ద పార్ట్ ఆఫ్ మేల్స్ ఫాదర్స్ ఆర్ దేర్. ఫాదర్ అనేటువంటిది మేల్ జెండర్, పురుష జెండరే. కానీ ఇక్కడ మేల్స్లలో వీళ్ళు బాలురులు, పిల్లలునగా మగ పిల్లలు వీళ్ళు సార్. వీళ్ళు ఎవరు సార్ అంటే రిమైనింగ్ అంటే ఇన్ఫాంట్స్లో శిశువులలో, వీళ్ళు శిశువులు అన్నగా చిన్న పిల్లలు అంటే అంటే శిశువులు, ఇన్ఫాంట్స్, బేబీస్ తయారవుతాయిగా అట్లా. సో వీళ్ళు మేల్స్ కానటువంటి ఫీమేల్ ఇన్ఫాంట్స్ని మనం ఇలా చూడొచ్చు. సో దిస్ ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్ కాదు. సెకండ్ వన్ అయితే ఇక్కడ బైసెక్టింగ్ కావాలి. సో లేదు, బైసెక్టింగ్ లేదంటే ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఉంది సార్. ఆప్షన్ 3లో దగ్గర క్లోజ్గా ఉంది చూడండి. మేల్స్లలో ఫాదర్ ఉన్నారు, మేల్స్, ఫాదర్స్, ఇన్ఫాంట్స్. క్లియర్? నెక్స్ట్ వన్ సార్. ఫ్లవర్ రోజ్ టేబుల్. రైట్ సార్, దట్ ఫ్లవర్స్లలో రోజెస్ ఉంటాయి. సో ఇన్ ద ఫ్లవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, రోజ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫ్లవర్. రోజ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఫ్లవర్. ఫ్లవర్స్, so many different types of flowers. In that one kind of is rose. But table is a furniture.
టేబుల్ ఈజ్ ఏ ఫర్నిచర్. టేబుల్ అనేది ఒక ఫర్నిచరు, అది పుష్పము కాదు, పువ్వు కాదు. సో దాన్ని మనం ఇలా చూడొచ్చు. పువ్వుల జాతిలో గులాబీలు ఒక రకం ఉంటుంది, కానీ టేబుల్ అనేది ఫర్నిచర్. సో నాట్ రిలేటెడ్ దట్ వన్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఫీమేల్ మేనేజర్ అండ్ లేబర్. ఫీమేల్ మేనేజర్ అండ్ లేబర్. రైట్ సార్. మరి ఇప్పుడు ఇక్కడ మనం దీన్ని ఎలా చూడవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫీమేల్స్ అనుకోండి సార్. ఫీమేళ్ళలో కొంతమంది లేబర్స్ ఉండొచ్చు, కొంతమంది మేనేజర్స్ ఉండొచ్చు. సో మేనేజర్స్, ఫీమేల్స్, లేబర్. సో ఫీమేల్ కానటువంటి లేబర్స్, ఫీమేల్ అయిన లేబర్స్, లేబర్ కాని ఫీమేల్స్, మేనేజర్ అయిన ఫీమేల్స్, మేనేజర్ కానటువంటి అంటే ఇక్కడ ఫీమేల్ కానటువంటి మేనేజర్స్. సో ఈ పార్ట్ని మనం ఇలా చూడొచ్చు సార్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్.